మీరు చెప్పారు కదా! అంటే ఒక డైరెక్టర్‌తో కూర్చుంటాను, మాట్లాడతాను ఆన్ ద స్పాట్ అయినా. బట్ అది అన్ని సార్లు పాసిబుల్ అవుతదా? పాసిబుల్ చేసుకోవాలి సార్. హ్మ్. సీ ఇఫ్ యూ వాంట్ యువర్ సెల్ఫ్ టు సీ దేర్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ క్యారెక్టర్, మనం సరెండర్ అయిపోవాలి. సీ డైరెక్టర్కి చాలా వర్క్ ఉంటుంది. అదే. టీమ్ సెట్ చేయాలి, ప్రొడక్షన్తో మాట్లాడాలి, విఎఫ్ఎక్స్ అవి ఇవి చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ చేస్తుంది ఒక యాక్టర్ ఫ్రంట్ పెట్టి చేసేది. అవును. సో యాక్టర్కి డీటెయిలింగ్ ఎక్కువ ఇవ్వకపోతే ఏమైపోతుందంటే అక్కడ వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి మనం ఎంత బాగా నటించినా యు ఆర్ నాట్ ఆన్ ద స్పాట్. బాగా యాక్ట్ చేశారని చెప్తారని కానీ అరే ఐ కుడ్ సీ హిమ్, ఐ కుడ్ ఫీల్ హిమ్. ఇందాక నేను చెప్పినట్టు క్యారెక్టర్ కనపడడం అనేది అక్కడ. సో అది ఉండదు. సో ఎగ్జాంపుల్ మంత్ ఆఫ్ మధు అనే సినిమా చేశాను. శ్రీకాంత్ డైరెక్టర్ ఎలా అంటే తన దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది, తన ఐప్యాడ్లో పెట్టుకుంటారు, పేపర్లో రాయడు. బుల్లెట్ పాయింట్స్ అన్ని కథ గురించి రాసుకుంటాడు. కాకపోతే అక్కడ వచ్చిన తర్వాత యాక్టర్ మూడు, యాక్టర్ సిచ్యువేషన్ చూస్తాడు. దానికంటే ముందు ఏం చేస్తారంటే గ్రిల్ చేస్తూ ఉంటాడు. ఓకే, తను ఎందుకు రాశాడు, తనకి ఎందుకు అనిపించింది, ఇది ఎందుకు చేయాలనిపించింది, ఇలా ఎందుకు చెప్పాలనిపించింది, ఈ క్యారెక్టర్ తాలూకా ఆ మనిషి తాలూకా వాడు ఫేస్ చేసిన అన్ని రకాల ఎమోషన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నాకు మంత్ ఆఫ్ మధులో గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ అండి. నేను బాగా యాక్ట్ చేశాను అవన్నీ పక్కన పెడితే సార్, నా ఫ్రెండ్స్ కొందరు థియేటర్లో చూసిన వాళ్ళు, కొందరు ఓటీటీలో చూసిన వాళ్ళు తాగిన వాసన వస్తుందన్న. సూపర్. ఇక ఒక యాక్టర్కి అంతకు మించి ఏం కావాలి సార్? అంతే కదా. అంటే నీ ఒంటి మీద మందు స్మెల్ మాకు చూసేటప్పుడు అనిపించింది. మీరు యాక్ట్ చేసేటప్పుడు మీరు ఫీల్ అవడం వేరు, మీ యాక్టింగ్ని చూసి ఆడియన్స్ ఫీల్ అవడం అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్. సో దట్ గోస్ టు ద డైరెక్టర్, బికాస్ డైరెక్టర్ అంత డీటెయిల్ ఇచ్చాడు కాబట్టి నేను అంత చేయగలిగాను. అవును సార్. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి సినిమాలు, అరవింద సమేత లాంటి సినిమాలు చేస్తారు. అక్కడ ఏంటంటే మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ కాకపోతే ఇప్పుడు అక్కడున్న డైరెక్టర్కి త్రివిక్రమ్ గారు కావచ్చు, వీళ్ళకి అంత టైం ఉంటుందా? అంటే ఆడియన్స్కి, అంటే వాళ్ళకి మెయిన్ క్యాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అంత టైం ఉంటుందా? అలాంటప్పుడు కుదురుతుంది? టైం ఖచ్చితంగా వాళ్ళ టైం ఉండదు. కాకపోతే అది నా పని, యాక్టర్గా నా పని. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు గేమ్ చేంజర్లోనే చాలా చాలా సీక్వెన్సెస్లో నాకు వచ్చి ముందు సీన్ పేపర్ ఇచ్చేవాళ్ళు, కో డైరెక్టర్ వచ్చి చెప్పేసేవాళ్ళు. అయినా ఆయన పర్స్పెక్టివ్ తెలుసుకోవాలి నాకు. ఇప్పుడు నేను ఓకే నా మీద వదిలేస్తే నేను చేసి వెళ్ళిపోతాను, కానీ నేను రాయలేదు, నేను క్రియేట్ చేయలేదు ఆ విషయం. ఆయన బ్రెయిన్ చైల్డ్ మనకు తెలియదు. సో వెళ్తే ఒకటి తిట్టించుకుంటా, వెళ్ళి నీ పని చూసుకో చెప్పారా, లేదంటే చెప్తారు. సో ఎస్ ఆర్ నో, బట్ అట్లీస్ట్ ఐ నో ద ఇన్ఫర్మేషన్. సో శంకర్ గారి దగ్గరికైనా ఆయన మానిటర్ దగ్గర కూర్చుంటే నేను వెళ్ళి అడుగుతాను, సార్ ఇలా చేశాను సార్, ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్, వద్దు ఇలా చెయ్యి, లేదా చేసిన తర్వాతనే వెళ్ళి అడుగుతా, సార్ నాకు ఇలా అనిపించింది, కరెక్ట్ నవి నేను ఇలాగే రాసుకున్నాను, ఇలాగే అనుకున్నాను,